హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్ వీరేందర్ చావ్లా అనే ఒక బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ టాలీవుడ్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మహేష్ బాబు గారు, విజయ్ దేవరకొండ గారు వీరిపైన కొన్ని విమర్శలు చేయడం జరిగింది సార్. అంటే సౌత్ యాక్టర్స్ ఎవరు కూడా బయటకు కనిపించినంత విధేయతగా ఉండరు, ఈ ముగ్గురు హీరోలు అయితే నకిలీగా ఉంటారని చెప్పేసి ఇటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తారు సార్. దీనిపైన మీ ఒపీనియన్స్? వీళ్ళకి ఎప్పటి నుంచి కూడా ఒక ఈ సౌత్ వాళ్ళు ఒక చిన్నవాళ్ళు. సినిమా అంటే బాంబే సినిమా. సౌత్ ఇండియన్ మద్రాసు నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ వచ్చినట్టయితే అది సినిమా కాదు. ఆ సినిమాలు జాతీయ అవార్డులకి అర్హం కాదు. అలాగే ఆస్కార్ తీసుకున్నారంటే ఇద్దరు ఏదో మేనేజ్ చేసి తీసుకున్నారు. ఇట్లాంటి చౌకబారు ఆలోచనలతో బాంబే పీపుల్ ఉంటారు. మహేష్ భట్ అంతటి గొప్ప డైరెక్టరే మహేష్ని అంటే విమర్శించాడన్నమాట. ఎందుకంటే మహేష్ని సినిమా కోసం అడిగినట్టయితే ఈ మహేష్ ఏమన్నాడంటే మీరు నన్ను భరించలేరు అన్నాడు. దాంతో ఆడు కడుపు నిండింది, రకరకాల ట్రోలింగ్ చేశాడన్నమాట. మహేష్ బాబు ఎందుకు ఆ మాట అన్నాడంటే నాకు భాష రాదు కదా, పరాయి భాషకి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పింది వినడం ఏమిటనే ఆలోచనతో మీరు నన్ను భరించలేరంటే ఆర్టిస్ట్గా నన్ను భరించలేరనే ఉద్దేశంతో మాట్లాడాడు. కానీ ట్రోల్ చేశారన్నమాట. తర్వాత ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందే ఎదిగిపోతున్నారు వీళ్ళు. ఒక బాహుబలి, ఒక సాహు, ఒక పుష్ప, ఈ సినిమాలు, ఒక త్రిబుల్ ఆర్, ఇన్ని సినిమాలు వాళ్ళు అంటే ఏంటి అన్కంపారిజన్. అంటే సౌత్ ఇండియన్ సినిమాలతో కంపేర్ చేయడానికి అవకాశం లేని విధంగా ఇక్కడ స్టార్స్ ఎదిగిపోతున్నారు. పుష్ప కంపేర్ చేయగలరా? ఆ త్రిబుల్ ఆర్ కంపేర్ చేయగలరా? ఒక సాహో కంపేర్ చేయగలరా? అన్నీ మంచి సినిమాలు వస్తున్నాయి కదా. ఆ కడుపు మంట చేత ఇలా అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఆయనే ఆ మాట అంటే ఆయన తగిన సమాధానం మనం చెప్దాం. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ అన్నారు. వీళ్ళ ముగ్గురే కొంచెం ఏదో షో చేస్తారనుకుంటే బాంబేలో ఉన్నటువంటి అందరూ కూడా షో పికప్పే కదా. వాళ్ళకి ఏముంది, వీళ్ళతో సమానంగా యాక్ట్ చేయగలరా? నేను కొత్తగా చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురితో యాక్ట్ చేయమని చెప్పండి, ఏ ఆర్టిస్ట్ అయినా సరే. ఛాలెంజ్. తారక్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ జూనియర్ వదిలేద్దాం, వాళ్ళిద్దరితో యాక్ట్ చేయమని చెప్పండి ఎవరైనా. అందువల్ల చేతగాని వాళ్ళే ఇలా పేర్లు పెడుతూ ఉంటారన్నమాట. నోటుకు వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళలో ఇద్దరే ఉన్నారు. వాళ్ళ ఉన్న వాళ్ళ అందరూ కూడా ఏదో ఆస్కార్ అవార్డులు 10 సార్లు గెలుచుకున్నట్టు, జాతీయ అవార్డులు 10 సార్లు గెలుచుకున్నట్టు, వాళ్ళ కథ ప్రపంచ కథల్లో బెస్ట్ కథ అయినట్టు, వాళ్ళ టెక్నీషియన్స్ కూడా మరి ఇంచుమించు ఇండియాలో అట్లాంటి టెక్నీషియన్స్ ఏమి లేనట్టు ఇలా వృధా ప్రసంగాలు చేస్తారు. కానీ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న బాహుబలి వాళ్ళే అన్నారు విజువల్ వండర్స్ అని కదా. అందువలన వాళ్ళకి ఆ మాట మాట్లాడే అర్హత లేదు. వీళ్ళెవరైనా ఈ సినిమాలతో అంటే నిలబడే అవకాశం ఉంటుందా కదా. అందువలన మనకి వచ్చిన కల్కి కానీ, దేవర్ 2 కానీ, ఇక్కడ ఇవన్నీ సినిమాలు కూడా చరణ్ సినిమా గేమ్ చేంజర్ వస్తుంది. ఎక్కడ ప్రపంచాన్ని ఊపేసే డైరెక్టరు ఎవరు? శంకరు. మరి వీళ్ళందరూ ఉన్నారు కదా. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అంటారు ప్రొడక్షను. ఇందులో ఏ సినిమా చిన్నదని చెప్పుకుంటారు, ఏ సినిమాతో వాళ్ళు వచ్చి కంపేర్ చేసుకోగలరు. అందువల్ల అది ఆలోచించాలి. ఆలోచించి అది తట్టుకోలేక వారు కడుపు మంట ప్రదర్శించారే. కానీ ఏదో చెప్పుకోరు కనుక అంటే. కానీ ఇట్టి మరి పరిస్థితుల్లో కూడా ఈ తాలూకు కామెంటు అనాలోచితమైన కామెంటు అది. సార్ ఒకప్పుడు అంటే టాలీవుడ్ నీకు అసలు చిన్న చూపు చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే టాలీవుడ్ ఓవర్టేక్ చేయడం మనం చూసాం ఎన్నో సినిమాలు, బాహుబలి. అవును. అయితే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో కూడా యాక్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా మరి అటువంటి ఫీలింగ్ ఉందంటారా సార్ బాలీవుడ్ వాళ్ళకి? కడుపు మంట అండి అది. ఎందుకంటే మీకు ఇప్పుడు వీళ్ళు ఎంత పాన్ ఇండియా స్టార్స్ అయినా వీళ్ళ తాలూకు టాలెంట్ ఎంత ఉత్తరాది నటులతో మనం పోల్చుకున్న ఒక విషయంలో మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ ఉత్తరాది బాంబే వాళ్ళు రోజుకి సీను అరసీను చేస్తారు.
ఒక షార్ట్కి రెస్టే కదా, ఒక షార్ట్కి మధ్య స్టూడియో లైటింగ్ ఇదంతా కలిసి ఒక గంట. రోజుకి ఒక 4-5 షాట్లు చేస్తారు, వెళ్ళిపోతారు. లేదా ఒకే షాట్ చేస్తారు. బాగా పనిచేసే వాళ్ళైతే ఒక సీన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళ కింద లెక్క. మరి మన వాళ్ళు అలా కాదు కదా. స్టూడియోలో అడుగు పెట్టారంటే కనీసం అదం పక్షం 2 సీన్లు పూర్తి చేయకంటే వెళ్ళరు. వాళ్ళకి రెస్ట్ కాదు కావాల్సింది, వర్క్ కావాలి. ఎంతైనా కష్టపడతారు. వాళ్ళకి వీరికి తేడా అది. వాళ్ళు ఉత్తరాది వాళ్ళు కష్టపడరు, మొదటి నుంచి అలవాటు చేస్తారు. మన వాళ్ళు కష్టపడతారు. అంటే ఫౌండేషన్ అన్నమాట. రామారావు నాగేశ్వరరావు గారు నడితే నాగేశ్వరరావు గారు మోసరిగా కష్టపడతారు, కొంచెం రిలాక్స్ అవుతారు. అంటే వాళ్ళిద్దరితో నేను సినిమాలు అసోసియేట్గా చేశాను కాబట్టి. రామారావు గారు అలా కాదు, సెట్లోకి వచ్చారంటే ఆయన కూర్చోడు, ఇంకెవరిని కూర్చోనివ్వడు. అది అంటే కంపేరిజన్ అన్నమాట. వీళ్ళు ఇట్లాంటి డిసిప్లిన్కి ఇట్లాంటి ప్రొడ్యూసరు నష్టపోకూడదని ఆలోచనతో ఉన్న ఆర్టిస్టులు మన సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు. నన్ను బుక్ చేసుకున్నారు, నా కంఫర్ట్ నేను వదులుకోను. నీ సినిమా గురించి నా కంఫర్ట్ వదులుకుంటానా? ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ వచ్చినట్టయితే కూర్చుంటారు. కూర్చొని వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకు మూడ్ చేంజ్ అవుద్ది. అంటే ఆర్టిస్ట్ తాలూకు మూడ్ చేంజ్ అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలాగని మీ ఫ్రెండ్స్తో కూర్చోవద్దురా అని ఆ ప్రొడ్యూసర్ చెప్పలేరు కదా. అవసరమైతే ప్యాకప్ చెప్పుకుంటారు. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఉత్తరాదిలో, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు కూడా ఇంచుమించు షార్ట్కి కూడా మధ్య ఒక గంట రిలాక్స్ అవుతారు. వాళ్ళు బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువ, అందుకు రిలాక్స్ అవ్వాలి. మనకు అలా కాదు. కానీ వన్స్ దే కమ్అట్ ఇన్ టు ది స్టూడియో వాడు వెళ్ళేంత వరకు కూడా కష్టపడతారు అన్నమాట. అలా కష్టపడ్డమే నేర్పుతారు. మనలో కొంచెం స్లోగా చేసి, స్లో కాదు పర్ఫెక్ట్గా చేస్తుంది ఎవరంటే రాజమౌళి. మిగతా వాళ్ళందరూ త్రివిక్రమ శ్రీనివాసరావు వీళ్ళందరూ చాలా కంఫర్ట్గా చేస్తారు. అంటే ఆర్టిస్టులు కంఫర్ట్గా ఫీల్ అవుతారు, సినిమా కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఒక 50 రోజుల్లో సినిమా కంప్లీట్ అయిపోతుంది, మరొక 50 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది అన్నమాట. మరి ఎవరు పూరి జగన్నాథ్ నడిచి మొత్తం 30 రోజుల్లో కంప్లీట్ టాకీపాట్ అయిపోద్ది. అవును. అది ఇలాంటి వాళ్ళతో వాళ్ళు పోల్చుకోగలరా? పోల్చుకోలేరు. ఓకే, అది కేవలం కడుపు మంటతో ఏదో కామెంట్ చేయడం. కానీ అందుకే వాళ్ళని చెదగొట్టేసాం మనం. ఇంకెప్పుడు సౌత్ ఇండియన్ జోలికి రాకరా అని చెప్పడానికి కారణం ఇది. ఇంత వైభవం చూస్తున్న తెలుగు సినిమాని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. అవును సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది సార్, ఒకప్పుడు అంటే టాలీవుడ్ని కాస్త చిన్న చూపు చూసేవారు బాలీవుడ్ వాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే టాలీవుడ్ ఓవర్టేక్ చేయడం మనం చూసాం ఎన్నో సినిమాలు, బాహుబలి. అవును అవును అవును. అయితే ఇప్పుడు బాలీవుడ్ యాక్టర్స్ టాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో కూడా యాక్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా మరి అటువంటి ఫీలింగ్ ఉందంటారా సార్ బాలీవుడ్ వాళ్ళకి? కడుపు మంట అండి అది. ఎందుకంటే మీకు ఇప్పుడు వీళ్ళు ఎంత పాన్ ఇండియా స్టార్స్ అయినా వీళ్ళ తాలూకు టాలెంట్ ఎంత ఉత్తరాది నటులతో మనం పోల్చుకున్న ఒక విషయంలో మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆ ఉత్తరాది బాంబే వాళ్ళు రోజుకి అర సీను చేస్తారు. ఒక షార్ట్కి రెస్టే కదా, ఒక షార్ట్కి మధ్య స్టూడియో లైటింగ్ ఇదంతా కలిసి ఒక గంట. రోజుకి ఒక 4-5 షాట్లు చేస్తారు, వెళ్ళిపోతారు. లేదా ఒకే షాట్ చేస్తారు. బాగా పనిచేసే వాళ్ళైతే ఒక సీన్ కంప్లీట్ చేస్తే వాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళ కింద లెక్క. మరి మన వాళ్ళు అలా కాదు కదా. స్టూడియోలో అడుగు పెట్టారంటే కనీసం అదం పక్షం 2 సీన్లు పూర్తి